హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని కలెక్షన్స్ సమ్మర్ వచ్చేస్తుంది కదా ఇంకా. సో మీకైతే 3 పీస్ సెట్స్ అనేది నేను షేర్ చేయడానికి అండర్ బడ్జెట్లో కంప్లీట్ టాప్ బాటమ్ దుపట్టా 3 కూడా చక్కగా కంఫర్ట్గా మీరు వేసుకోదగినటువంటివి. అలాగే అన్ని సెట్స్లలో కూడా స్టాక్ అన్ని సైజెస్లో ఉన్నటువంటి కలెక్షన్స్ అయితే కనుక ఈరోజు మనం చూడబోతున్నాం. అమెజాన్ నుంచి అండి. అన్ని కలెక్షన్స్ కూడా మీకు నేను ఇప్పుడు లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నేను ఇవైతే కనుక సమ్మర్ కలెక్షన్స్ అమెజాన్ 3 పీస్ సెట్స్గా అయితే కనుక మీకు షేర్ చేయడానికి టోటల్గా 6 సెట్స్ని తీసుకొచ్చాను. ఈ 6 సెట్స్లో ఆల్రెడీ ఒక సెట్ అయితే నేను వేసుకున్నాను. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి. క్వాలిటీ చాలా బాగుంది. చక్కని దుపట్టా అన్నీ కూడా 2 మీటర్ దుపట్టాలో ఉన్నాయి. అండ్ నేను వేసుకున్న సైజ్ అయితే కనుక ఎల్ సైజ్ పైన వచ్చాయన్నమాట. సో వెరీ సూన్ మీరు షార్ట్ వీడియో కూడా చూస్తారు. వేసుకున్నది కూడా నేను మీకు తప్పకుండా ట్యాగ్ చేస్తానండి. సో నా ఫ్రీని బట్టి నేను షార్ట్ వీడియో తర్వాత చేసుకుంటాను కాబట్టి అవి కొంచెం నాకు లేట్ అవుతాయి. సో ఇదండి, ఫుల్ వీడియో షేర్ చేస్తాను. ఏది నచ్చినా తీసుకోండి. పేజ్లో గివ్ అవే నడుస్తుంది, మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ఏ డ్రెస్ మీకు నచ్చిందో మీరు చూసుకుని దాన్ని బట్టి అయితే కనుక షాపింగ్ చేసుకోండి. బికాజ్ తొందరగా కూడా స్టాక్ అవుట్స్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా సమ్మర్కి ఇలాంటి కాటన్ డ్రెస్సెస్ అయితే అస్సలే ఆగవండి. సో నేను ఈ డ్రెస్ అయితే కనుక సైడ్లో మీకు పిక్చర్ అలాగే దాని కాస్ట్ కూడా పెడతాను. ఒకవేళ మీకు నచ్చిందని అనుకుంటే తీసుకోవచ్చు. అన్నీ కూడా పాకెట్ ఫ్రెండ్లీలోనే మనకి ఉన్నాయి. నెక్స్ట్ అయితే కనుక మన సెకండ్ 3 పీస్ సెట్ మంచి పర్పుల్ కలర్ పైన అయితే కనుక వచ్చిందండి. కంప్లీట్ కాటన్ దానిలోనే మనకైతే కనుక అండ్ దేటికి కూడా లైనింగ్స్ లేవు ఇవి. ఒకవేళ ఉంటే నేను మీకు డెఫినెట్గా చెప్తాను. సో నాకు తెలిసైతే లేవు కాబట్టి ముందే చెప్పి పెడుతున్నాను. ఇదైతే కనుక టాప్ డీటెయిలింగ్ అండి. కలర్ కాంబినేషన్ ఈ పర్పుల్ అండ్ వైట్ కలర్ పైన కదా చాలా అట్రాక్టివ్గా అయితే కనుక ఉండింది. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ అన్నీ కూడా సైడ్ కట్స్ మీద తీసుకున్నాను. సో మీరు బండి మీద జర్నీస్లలో ట్రావెలింగ్ అండ్ బయటికి అండ్ ఆఫీస్కి అన్నిటికీ కూడా చాలా హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుందండి. ఇది మిడిల్ పార్ట్ని వేరే ఫ్యాబ్రికే తీసుకున్నారు. ఆ ఫ్యాబ్రిక్తో ఇట్లా అయితే కనుక దీని డిజైన్ డీటెయిలింగ్ని ఈ విధంగా చేశారండి. 3/4 హ్యాండ్ పైన అయితే కనుక టాప్ అనేది వస్తుంది. ఫ్రంట్ యోక్ పార్ట్లో కూడా ఇంకా కొంచెం చమక్లాగా మనకి మిర్రర్ వర్క్ అయితే కనుక పెట్టున్నారు. అండ్ ఇవైతే కనుక మనకు వచ్చేసి లైట్ వెయిట్ మిర్రర్స్ అనమాట. సో మీరు మిషన్ వాష్ చేసినా కానీ హ్యాపీగా మీకు నిలబడతాయి, ప్రాబ్లం ఉండదు. మీకు ఏం గీసుకోవు, ప్రాబ్లం లేకుండా కంఫర్ట్గా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కనుక దీని బాటమ్ చూసుకున్నట్లయితేనండి ఈ ఈ కుర్తీకి ఏదైతే యూజ్ చేశారో అదే ఫ్యాబ్రిక్తో అయితే కనుక బాటమ్ అనేది ఎలాస్టిక్ ఫిట్టింగ్తో తీసుకున్నారండి. అండ్ దీనికి ఇంటర్లాక్ వచ్చింది. అండ్ దీనికైతే కనుక పాకెట్ అనేది రాలేదు. సో ఇదైతే కనుక మనకు వచ్చేసి స్ట్రైట్ కట్లో బాటమ్ యొక్క డీటెయిలింగ్ అండి. ఓకే, కొన్నిట్లో ప్లస్ సైజెస్లో కూడా ఉంటున్నాయండి. కొన్నిట్లో అంటే ఎస్ సైజ్ నుంచి కూడా కొన్నిట్లో ఉంటున్నాయి. అండ్ మీ సైజుని బట్టి ఇంకా మీరైతే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు. ట్రస్టెడ్ సర్వీస్, కస్టమర్ కేర్ బాగుంటుంది. అమెజాన్ చాలామంది ఇష్టపడతారు కదా షాపింగ్ చేసుకోవడానికి. ఇదైతే కనుక దుపట్టా కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చి తీసుకోవాలని అనుకుంటే కనుక మీరు ఇలా తీసేసుకోండి. 2 మీటర్లో కంప్లీట్గా అయితే కనుక మనకి దుపట్టా అనేది వచ్చేసి ఫస్ట్ డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట. ఓకే, ఇలా ఇంకా అందరూ కూడా సమ్మర్ కోసం మంచి ఇలాంటి కాటన్ డ్రెస్సెస్ కోసం చూస్తారు కాబట్టి సో ఈ వీడియో అయితే కనుక నేను మీకు హెల్ప్ఫుల్ ఉంటుందని ఇచ్చానండి. ప్రజెంట్ ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైస్లో ఉన్నటువంటి సెట్స్. ఇది కూడా 3 పీస్లో అయితే కనుక వచ్చినటువంటి కంప్లీట్ కాటన్ మెటీరియల్ 3 పీస్ సెట్ అండి. సో ఇది కొంచెం సిమిలర్గా ఉంది చూడండి. నేను వేసుకున్న దానికి దీనికి ఇది కొంచెం పెద్ద డిజైన్ వచ్చిందనమాట. ఇదేమో చిన్న ఫ్లవర్ అండ్ వీ నెక్ లైన్ పైన వచ్చింది. నేను వేసుకున్నదేమో రౌండ్ నెక్. సో ఇలా ఉంటుంది, కొంచెం సిమిలర్గా ఉంటుంది అనమాట. కలర్ అయితే ఆఫ్ కోర్స్ సేమ్ అండి యాజ్ ఇట్ ఈజ్. ఇదైతే కనుక వీ నెక్ లైన్ ప్యాటర్న్తో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇలా ఉంటుంది. మీరు చూసినట్లయితే 3/4 హ్యాండ్. ఇదైతే కనుక మనకు వచ్చేసి ఇట్లా మనకి ఇక్కడ వచ్చేసి కలిపి ఉంటుంది జాయింట్. అప్పుడు డిజైన్ మీకు అర్థమవుతుంది చూడండి. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇంటర్లాక్ ఉండింది దీనికి కూడా. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక డిజైన్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. నేను చాలా క్లియర్గా డీటెయిలింగ్ ఇస్తున్నానండి, ఏ డౌట్ లేకోకుండానే. ఇంకేమైనా ఒకవేళ మీకు డౌట్ వస్తే కూడా కామెంట్లో చూడండి, లేదా లింక్ ఓపెన్ చేసినప్పుడు డిస్క్రిప్షన్లో కూడా మీరు అమెజాన్లో కూడా చూడొచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే. ఇది కుర్తీ యొక్క హ్యాండ్ డిజైన్ ప్యాటర్న్ డీటెయిలింగ్ అంతా కూడా. ఇది దీనికి వచ్చినటువంటి బాటమ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక చాలా చక్కగా వచ్చింది. ఇంటర్లాక్ వచ్చిందండి, పాకెట్ అయితే రాలేదు. స్ట్రైట్ కట్లో నో పలాజోతో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చిందనమాట. సో బాగా గేరా పలాజో కాదు, సో కొంచెం కంఫర్ట్గా ఉండేటటువంటి పలాజోనే. అండ్ ఇదైతే కనుక దుపట్టాతోని 2 మీటర్ కాటన్ దుపట్టాతో అయితే కనుక మనకి ఈ విధంగా ఇచ్చేసారండి. ఒకవేళ మీకు ఇలా కావాలి, ఇలాంటి ప్యాటర్న్ నచ్చుతుంది, కలర్ నచ్చుతుంది, మిషన్ వాషబుల్ కాబట్టి సో కంఫర్ట్గా వేసుకోగలుగుతామని అనుకుంటే కనుక ఇలా చూడొచ్చండి. సో ఇది దుపట్టా. నేను మెజర్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ మధ్యకాలంలో అన్నీ కూడా దుపట్టాలన్నీ కూడా ఫ్రీగా కంఫర్ట్గానే వస్తున్నాయి. కంప్లీట్ అయితే కనుక మనకి ఇది 2 మీటర్లో వచ్చింది కదా, ఇటు సైడ్ కూడా మీకు 1 మీటర్ ఉంది.
ఫ్రీగా అయితే కనుక ఉందండి. ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్ అయితే కనుక దుపట్టాస్ ఉన్నాయి. సో ఒకవేళ మీకు ఇంకా డౌట్ లేకోకుండా ఒకటి మెజర్ కూడా చేసి చూపించాను. ఇది లుక్. సో ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక ఇది ఒక చాయిస్ ఉండింది. మీకు ఏ డ్రెస్ నచ్చినా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, రిటర్న్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇదైతే కనుక థర్డ్ అండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది. బాటమ్ అండ్ దుపట్టాతో 3 పీస్ సెట్లో అయితే కనుక వచ్చినటువంటి సెట్ అనమాట. ఇదైతే కనుక కొంచెం కాలర్ నెక్ ప్యాటర్న్ ఉంటుందండి. కొంతమందికి ఇలాంటివి ఇష్టం ఉంటాయి కాబట్టి ఇలా తీసుకున్నాను, కాలర్ నెక్ ప్యాటర్న్స్ లాగా. అండ్ ఇప్పుడు స్టైలిష్ ప్రకారంగా వీ నెక్ వస్తుంది. ఇదైతే కనుక మిర్రర్ వర్క్ విత్ బీడ్స్ వర్క్తో అయితే కనుక ఫ్రంట్ అయితే కనుక ఈ విధంగా వచ్చేసింది. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ కొంచెం బాటిక్ ప్రింట్ రిలేటెడ్ ఉంటాయి కదా అండి, అలా వచ్చిందనమాట. జాయింట్ ఉంది కుర్తీ కూడా, మీకు ఓపెన్ లేకుండా లిటిల్ బిట్ ఏ లైన్ కట్స్ వస్తాయి కదా, అలా వచ్చిందనమాట. టాప్ వచ్చేసి ఇలా అండి, కంప్లీట్ కాటన్ అండి. మీరు చూడండి క్లోజప్ లుక్లో కూడా ఫ్యాబ్రిక్ ప్రింట్ డిజైన్. అండ్ దీనికి అయితే కనుక వచ్చినటువంటి బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. వైట్ కలర్ రిలేటెడ్ పింక్ కాలర్ కాంబినేషన్లోనే ఇంటర్లాక్ వచ్చిందండి, పాకెట్ అయితే రాలేదు. ఇదైతే కనుక మనకి దీని బాటమ్ వచ్చేసి ఇలా ఉంది, పలాజో. ఓకే, ఇదొక డిజైన్ అండి. సో ఆఫీస్ వేర్కి పలాజోస్ కూడా ఇష్టపడతారు, స్ట్రైట్ కట్స్ ఇష్టపడతారు కాబట్టి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది అటు సైడ్ కట్స్లోంచి ఏ లైన్ కట్ లైక్ ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా తీసుకున్నాను. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి దుపట్టా. ఇది కూడా సేమ్ అండి, 2 మీటర్ దుపట్టాలో ఈ విధంగా అయితే కనుక వచ్చేసి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ పైన వచ్చినటువంటి సెట్ అనమాట. మీకు ఇలా నచ్చిందా ఇలా ఇలా వెళ్ళండి అండి. కంప్లీట్ 3 కూడా కాటన్. ఓకే, అండ్ ఇక్కడికైతే 3 సెట్స్ చూసేసాము. నాది 4 సెట్ అయిపోయింది కదా. ఇదైతే కనుక 5th అండి. ఇది కూడా కాటన్ మెటీరియల్ పైనే ఉంటుంది. 3 కూడా జైపూర్ కాటన్స్ చెప్తారు కదా, ఆ ప్రింటెడ్ అనమాట. ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్. బ్లూ కలర్ కూడా బాగానే ఉంటుందండి దీంట్లో. ఇది క్లిక్ చేసినప్పుడు ఒకవేళ ఆ కలర్ కావాలంటే మీరు అలా కూడా తీసుకోవచ్చు. అన్నిట్లో ఆల్మోస్ట్ సింగిల్ కలర్సే ఉన్నాయి, పెద్దగా కలర్స్ లేవు. కానీ దీనిలో అయితే కనుక కలర్స్ ఉన్నాయండి మనకి. దేనికి కూడా ఇప్పటి వరకు లైనింగ్ అయితే రాలేదు, దేనికి ఇప్పటి వరకు పాకెట్ కూడా రాలేవు. బట్ ఐ థింక్ దీనికి వచ్చినట్టుంది, నేను చూపిస్తాను. ఇదైతే కనుక మనకి ఇట్లాగా కాపర్ కలర్ అండ్ ఆరెంజ్, నాట్ ఆరెంజ్, ఐ థింక్ ఎల్లో, లైక్ ఈ మిక్స్ మీద అయితే కనుక ఉందండి. ఆరెంజ్ ఏమో దీంట్లో ఫ్లవర్ బూటీ లాగా ఉంది మీరు చూస్తే, డాట్ లాగా. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ డీటెయిలింగ్. టాప్ అండ్ మనకైతే కనుక ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర వర్క్ వచ్చేసి ఇలాగ నెక్ లైన్ తీసుకున్నారు. బాటమ్ అండ్ దుపట్టా అయితే కనుక వీటికి కాంట్రాస్ట్లో కాంబినేషన్ వచ్చాయి. టాప్ ఏమో మనకి కాపర్ కలర్ వచ్చిందనమాట. ఇది దీని రెండింటి మిక్స్ ప్రకారంగా దుపట్టా అండి. అసలు కంప్లీట్ ప్యూర్ మల్ కాటన్ బేస్డ్ అనమాట దుపట్టా అయితే కనుక ఇలా వచ్చేసింది. ఇది దుపట్టా డీటెయిలింగ్. ఇవి బాగా ట్రెండ్ అండి. సో ఇదైతే కనుక మనకి ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్తో ఇలా వస్తుంది. 2 షేడ్ పైన కుర్తీ అండ్ బాటమ్తో. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బాటమ్. ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకుంటే మీరు ఇలా కూడా చూడొచ్చు. అండ్ దీనికి వచ్చేసి మనకైతే కనుక పాకెట్ రాలేదండి. దీనికి కూడా ఎల్ సైజ్ పైన స్ట్రైట్ కట్లో అయితే కనుక తీసుకున్నాను. ఇట్లా డాటెడ్ బూటీ కుర్తీ మీద ఏదైతే వచ్చిందో అలాంటి దాంట్లోనే మనకైతే కనుక వైట్ కలర్ అయితే దీనికి వస్తూ దుపట్టాకి అండ్ బాటమ్కి ఇలా వచ్చిందనమాట. కంప్లీట్ ఇదొక సెట్. అండ్ నెక్స్ట్ అయితే కనుక మన లాస్ట్ సెట్. ఇక్కడికి నేను మీకు టోటల్గా 5 3 పీస్ సెట్స్ కంప్లీట్ కాటన్కి అయితే కనుక చూపించానండి. ఇది ఒక డ్రెస్ చూపిస్తాను. యాక్చువల్గా నాకు ఇది చాలా బాగా నచ్చింది. దుపట్టా, బాటమ్ అండ్ ఇదైతే కనుక మనకు వచ్చేసి విస్కోస్ పైన అయితే కనుక ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి వైట్ కలర్ ప్రింటెడ్ ఫ్లవర్స్ పైన అయితే కనుక డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇదైతే కనుక మనకు వచ్చేసి యోక్ పార్ట్ దగ్గర డిజైన్ ప్యాటర్న్ అండ్ 3/4 హ్యాండ్లో విత్ బార్డర్, ఇవన్నీ కూడా మనకి లైక్ ఈ కలర్ కాంబినేషన్కి అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇలా ఉంటుంది. లైనింగ్ అయితే రాలేదండి. సో ఇదైతే కనుక టాప్ యొక్క డీటెయిలింగ్. అండ్ నెక్ లైన్ దగ్గర కూడా మనకి యోక్ పార్ట్ దగ్గర కూడా థ్రెడ్స్ లాంటివి ఇచ్చారు సిల్వర్ కలర్వి. ఇది వచ్చేసి టాప్. నెక్స్ట్ అయితే కనుక దుపట్టా. దుపట్టా కూడా చక్కగా స్మాల్ ఫ్లవర్ బేస్డ్తోని చాలా చక్కగా అయితే కనుక వచ్చింది. 2 మీటర్లోనే ఇలా ఫ్లవర్స్ అయితే కనుక మిడిల్ పార్ట్ తీసేసుకున్నారు. 2 సైడ్ కూడా దుపట్టాకి ఇలాగా బార్డర్ అయితే కనుక ఇచ్చేసారండి. ఇది కొంచెం ఎలా ఉందంటే ఫ్యాబ్రిక్ కొంచెం సిల్క్ మిక్స్డ్ అలా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ నాట్ ఆర్గన్జా, లైక్ లుక్ లైక్ సేమ్ అలా. అండ్ ఇదైతే కనుక మనకి బాటమ్ స్మాల్ ఫ్లవర్స్ డీటెయిలింగ్తోనే ఈ విధంగా ఇచ్చారండి. అండ్ దీనికైతే కనుక మనకి రైట్ సైడ్లో కూడా పాకెట్ కూడా ఇచ్చేసారు ఈ విధంగా. ఈ ఒక్కదానికైతే పాకెట్ వచ్చింది. ప్రీమియం క్వాలిటీ ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే స్మాల్ ఫ్లవర్ ప్యాటర్న్లోని చాలా చక్కగా ఈ విధంగా అయితే కనుక ఈ సెట్ అనేది తీసుకున్నారు. ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకుంటే మీరు ఇలా తీసుకోండి. వైట్ కలర్ కాంబినేషన్ అంత ఇష్టపడుతూ ఉంటారు కదా సమ్మర్ కోసం అనేసి, పేస్టల్స్ అండ్ వైట్స్లో ఇలా తీసుకున్నాను. సో ఇది మన లాస్ట్ సెట్.
అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లోనే చెక్అవుట్ చేయండి. పేజ్ ఫాలో అయిపోండి. ఇంకా కూడా పేజ్ ఫాలో అవ్వకపోతే ముందు ముందు కూడా మన పేజ్లో చాలా కలెక్షన్స్ అనేది రాబోతున్నాయి కాబట్టి షాపింగ్కి మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి మన వీడియోస్. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. సో ఇప్పుడైతే కనుక గివ్ అవే డీటెయిల్స్ చెప్పేస్తానండి. నేను ఫస్ట్, అలాగే సెకండ్ అండ్ థర్డ్ ముగ్గురు కోసం కూడా నేనైతే కనుక సేమ్ సారీస్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ సారీస్ మీకు తెలుసు, ఇంతకుముందు కూడా నేను చూపించాను. 870, 830, 850 మీషోలో కూడా డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర అయితే కనుక ఇవి పింక్ అండ్ ఆరెంజ్లో ఉన్న విషయం అండి. ఆల్రెడీ మీకు షేర్ చేశాను. నేను ఒక సారీ కూడా కట్టుకున్నాను కదా. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను గివ్ అవే కోసం తెప్పించాను, ఇంకా కనీసం ఓపెన్ కూడా కాలేవు. ఇది ఇప్పుడు ఫోటో కోసం అయితే ఓపెన్ చేశానండి. సేమ్ ఫోల్డ్, అసలు నేను కనీసం ఫోల్డ్ కూడా విప్పలేదు, మీకు చూస్తే తెలిసిపోద్దండి. సో ఇదైతే కనుక కంప్లీట్గా నేను ఈ ముగ్గురు కోసం పెట్టుకున్నటువంటి చీరలు ఇవి. సో ఇది ఓపెన్ చేస్తే కొంచెం బాగుంటుంది ఫోటో కోసమని ఇప్పుడు దీని ముడి విప్పాను ఇప్పుడు నేను. సో ఇవైతే కనుక మన పేజ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కోసం నేను తెప్పించిన చీరల యొక్క డీటెయిల్స్. అండ్ విన్నర్స్ని అయితే కనుక నెక్స్ట్ మంత్ 1st తారీఖు అండి, అంటే ఈ 15 రోజులు కూడా ఈ గివ్ అవే కోసం ఈ సారీస్ ఇలాగే పెడతానండి. ఈ 15 రోజులు మన వీడియోస్ ఎవరైతే చూసి రెగ్యులర్గా కామెంట్ చేసే ఎవరైతే ఉంటారో లైక్ నెంబర్తో పాటుగా అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేసి ప్రతి వీడియో కింద ఉన్న వాళ్ళని మాత్రమే నేను తీసుకుంటాను. సో దానిలో నుంచి ఉన్న వాళ్ళని మాత్రమే ఫస్ట్, సెకండ్, థర్డ్ కేటగిరీస్ కింద నేను నెక్స్ట్ మంత్ 1st అయితే కనుక రివీల్ చేస్తానండి. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏం చేయాలో. ప్రతి వీడియోని చూడండి, ఎలా ఉందో కలెక్షన్స్ని తప్పకుండా కమెంట్ చేయండి. ఈ 15 డేస్లో అయితే కనుక ఎవరైతే ఎవ్రీ వీడియోలో కామెంట్ అండ్ లైక్ నెంబర్ అండ్ ఎలా ఉన్నాయని అయితే కనుక రివ్యూ ఇస్తూ ఉంటారో వాళ్ళని అయితే కనుక ఇందులోంచి సెలెక్ట్ చేయడానికి పెట్టుకున్నాను. తప్పకుండా పేజ్ని ఫాలో అయ్యే ఉండాలి. నాకు ఫాలోవర్స్ లిస్ట్ కూడా తెలుస్తుందండి, అందులోంచి కూడా మీ నేమ్ ఉందో లేదో అది కూడా నేను చెక్ చేసుకుంటాను. ఓకేనా? సో పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి. లైక్ నెంబర్ అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది కూడా మన వీడియోస్ కింద అయితే కనుక రాయండి. సో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చూసుకుంటాను. ఎవరైతే రెగ్యులర్గా నాకు కనపడుతూ ఉంటారో వాళ్ళకైతే కనుక అందులోంచి సార్ట్ అవుట్ చేసి మాత్రమే ఈ 3 ప్రైజ్లు అయితే కనుక ఈ 3 శారీస్ అయితే కనుక 1, 2, 3 అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. సో ఇదండి గివ్ అవే కోసం నేను ఇచ్చినటువంటి శారీస్ అండ్ నా మాటగా ఒక మాట అయితే చెప్పాను అనమాట. సో ఇది ఓకేనా. 1st తారీఖుకి చూద్దాం ఎవరు విన్ అవుతారో. సో మిస్ చేయొద్దు, పార్టిసిపేట్ చేయండి తప్పకుండా. అయితే కనుక వీడియోస్ ఎలా ఉన్నాయో రివ్యూ రాయండి, లైక్ నెంబర్ కూడా మిస్ చేయకుండా పెట్టండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. పేజ్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. అది ఫాలో అవ్వకపోతే ఎలా చెప్పండి, అదే కదా మెయిన్ రూల్.